సకల లోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వస్తుతులు శోభిల్లుతాయి. మనం ఆయనను స్తుతిస్తాము, ఆయన సహాయాన్ని కోరతాము మరియు ఆయన క్షమాపణను వేడుకుంటాము. మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబం, వారి సహచరులు మరియు తీర్పు దినం వరకు వారి మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరికీ శాంతి మరియు ఆశీస్సులు లభించుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన సూరాల అర్థం తెలుసుకుందాం సిరీస్కు తిరిగి స్వాగతం. ఇక్కడ మనం ఖురాన్ యొక్క అర్థాలను సరళమైన భాషలో నేర్చుకుంటాము, తద్వారా ప్రతి ఒక్కరూ అల్లాహ్ సందేశాన్ని అర్థం చేసుకోగలరు. ఈ రోజు మనం చాలా చిన్న సూరాను అన్వేషించబోతున్నాము. దీనిని చాలామంది ముస్లింలు చిన్నతనంలోనే కంఠస్థం చేస్తారు, కానీ దీని గురించి ఆలోచించడానికి తరచుగా ఆగరు. అదే సూరా ఖురైష్. కేవలం 4 ఆయత్ల పొడవు మాత్రమే ఉన్నప్పటికీ ఇది కృతజ్ఞత, భద్రత, ఆశీర్వాదాలు మరియు అల్లాహ్ యొక్క అనుగ్రహాలను గుర్తించడం గురించి శక్తివంతమైన పాఠాలను కలిగి ఉంది. మనం ఆయత్లలోకి వెళ్లే ముందు ఈ సూరా వెనుక ఉన్న కథను అర్థం చేసుకుందాం, ఎందుకంటే అది లేకుండా ఈ సూరా పూర్తి అర్థాన్ని ఇవ్వదు. సూరా ఖురైష్ అనేది ఖురాన్లోని 106వ సూరా. ఇది మక్కాలో అవతరించింది, అందుకే దీనిని మక్కీ సూరా అని పిలుస్తాము, మరియు ఇది ప్రవక్తృత్వం యొక్క ప్రారంభ కాలంలో మదీనాకు హిజ్రత్, వలస వెళ్లడానికి ముందు అవతరించింది. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. సూరా నేరుగా దీనికంటే ముందున్న సూరా అల్-ఫీల్, ఏనుగు ఉదంతం తో ముడిపడి ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించడానికి కొద్ది కాలం ముందు అబ్రహా అనే శక్తివంతమైన పాలకుడు కాబాను నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో ఏనుగులు మరియు సైన్యంతో మక్కా వైపు దండెత్తాడు. మానవమాత్రంగా ఆలోచిస్తే మక్కాలో నివసిస్తూ కాబాను రక్షించే ఖురైష్ తెగకు ఆ సైన్యాన్ని అడ్డుకునే మార్గం లేదు. వారు సంఖ్యలో చాలా తక్కువ మరియు వారికంటే బలహీనులు. కాని అల్లాహ్ సైన్యంపై రాళ్లను కురిపించే పక్షుల గుంపులను పంపాడు, మరియు ఆ దాడి కాబాను చేరుకోవడానికి ముందే నాశనమైంది. ఆ కథ సూరా అల్-ఫీల్లో చెప్పబడింది. మీరు ఇంకా సూరా అల్-ఫీల్పై మా ఎపిసోడ్ను చూడనట్లయితే ఇక్కడే ఆగి ముందుగా దాన్ని చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అది ఈ మొత్తం ఎపిసోడ్ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, ఎందుకంటే సూరా ఖురైష్ ప్రాథమికంగా ఆ కథ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. సూరా ఖురైష్ అనేది ఆ కథ యొక్క ముగింపు నిర్ణయం. అల్లాహ్ ముఖ్యంగా ఇలా చెబుతున్నాడు: నేను మీ నగరాన్ని రక్షించాను. నేను మీ ఆరాధనా మందిరాన్ని రక్షించాను. మిమ్మల్ని మీరు రక్షించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నేను మీకు రక్షణ ఇచ్చాను. ఇప్పుడు ఆ రక్షణతో మీరు ఏమి చేస్తారు? ఖురేషీలు వ్యాపారులు. వారి మొత్తం ఆర్థిక వ్యవస్థ వ్యాపార బిడారులపై ఆధారపడి ఉండేది. మెరుగైన వాతావరణం మరియు సురక్షితమైన మార్గాల కోసం శీతాకాలంలో ఒక పెద్ద బిడారు దక్షిణాన యెమెన్ వైపు మరియు వేసవిలో ఒక బిడారు ఉత్తరాన సిరియా వైపు వెళ్లేది. మక్కా కాబా యొక్క నిలయంగా గౌరవించబడినందున తెగల మధ్య యుద్ధాలు మరియు ఘర్షణలు జరిగే సమయాల్లో కూడా ఇతర తెగలు సాధారణంగా ఖురైష్ బిడారులను సురక్షితంగా వెళ్లనిచ్చేవారు. ఆ గౌరవం, ఆ సురక్షిత ప్రయాణం, వారి ఇళ్లలోని ఆహారం, ఇవన్నీ కాబాపై మరియు వారిపై అల్లాహ్ చూపిన రక్షణ వల్లనే లభించాయి. కాబట్టి ఈ సూరా ఖురైష్కు ఒక ప్రత్యక్ష రిమైండర్: మీకు అపారమైన అనుగ్రహం ప్రసాదించబడింది, ఇప్పుడు దానిని మీకు ఇచ్చిన వానిని మాత్రమే ఆరాధించడానికి ఉపయోగించండి. అల్లాహ్ ప్రత్యేకంగా ఖురైష్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. అల్లాహ్ ఒక తెగ గురించి మొత్తం సూరాను ఎందుకు అవతరింపజేస్తాడు? వారు అందరికంటే ఉత్తములైనందుకా? కాదు. ఈ సూరా వారి రక్త సంబంధం, వంశం వల్ల వారిని ప్రశంసించడం లేదు. బదులుగా అల్లాహ్ వారిపై తాను చేసిన అనుగ్రహాలను వారికి గుర్తుచేస్తున్నాడు. ఆలోచించండి, ఖురేషీలు కఠినమైన ఎడారుల మధ్య నివసించేవారు. అనేక తెగలు ఒకదానితో ఒకటి పోరాడుకునేవి. ప్రయాణం ప్రమాదకరంగా ఉండేది. ఆహార కొరత సర్వసాధారణం. అయినప్పటికీ అల్లాహ్ ఖురైష్కు ప్రత్యేక ఆశీర్వాదాలను ఇచ్చాడు: భద్రత, వ్యాపారం, సంపద, అరబ్బులలో గౌరవం మరియు కాబాకు సేవ చేసే భాగ్యం. అల్లాహ్కు కృతజ్ఞతలు తెలపడానికి బదులుగా వారిలో చాలామంది అహంకారులుగా మారారు.
వారు అల్లాహ్ ఇచ్చిన బహుమతులను అనుభవించారు కాని ఆయనను మాత్రమే ఆరాధించడానికి నిరాకరించారు. అందుకే ఈ సూరా వారిని ఒక సరళమైన ప్రశ్న అడుగుతోంది: అల్లాహ్ మీకు ఈ ఆశీర్వాదాలన్నింటినీ ఇచ్చినప్పుడు మీరు ఆయనను ఆరాధించవద్దా? ఆయత్ల వివరణ. ఆయత్ 1. లీలాఫీ ఖురైష్. అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో ఖురేషులు ప్రయాణాలకు అలవాటు పడ్డారు. అల్లాహ్ ఖురేషీలు సర్వసాధారణంగా భావించిన, తేలికగా తీసుకున్న ఒక విషయాన్ని గుర్తు చేయడం ద్వారా ప్రారంభిస్తాడు. వారు ఐక్యత, స్థిరత్వం మరియు భద్రతను అనుభవించారు. వారి జీవితాలు క్రమబద్ధంగా మరియు రక్షించబడి ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలు యాదృచ్ఛికంగా జరిగినవి కావు. అవి అల్లాహ్ ప్రసాదించిన బహుమతులు. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత. మీ జీవితంలో సాధారణం అనిపించే విషయాల గురించి ఆలోచించండి. సురక్షితంగా ఉద్యోగానికి వెళ్లడం, ఇంట్లో ఆహారం ఉండటం, మీ కుటుంబం బాగుండటం. జీవితంలోని సాధారణ, సౌకర్యవంతమైన భాగాల కోసం మనం అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పడానికి చాలా అరుదుగా ఆగుతాము. ఈ ఆయత్ ఒక హెచ్చరిక. మీ ఆశీర్వాదాలను గమనించడానికి కష్టాలు వచ్చే వరకు వేచి ఉండకండి. ఆయత్ 2. ఇలా ఫిహిం రిహ్లతశ్షితాయి వస్సైఫ్. అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు బిడారుల ప్రయాణాలు చేయగలుగుతున్నారు. ఇది ఖురైష్ యొక్క 2 ప్రధాన వ్యాపార బిడారులను సూచిస్తుంది, ఒకటి శీతాకాలంలో, ఒకటి వేసవిలో. ఇవి వారి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండేవి. వారి వ్యాపారాలను మరియు కుటుంబాలను పోషించిన ఈ ప్రయాణాలు కేవలం వారి స్వంత శక్తి వల్ల కాకుండా అల్లాహ్ వారికి ప్రసాదించిన భద్రత మరియు గౌరవం వల్లనే సాధ్యమయ్యాయని అల్లాహ్ వారికి గుర్తుచేస్తున్నాడు. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత. మీ ఉద్యోగం, మీ ఆదాయం, మీ రోజువారీ పని, ఇందులో ఎంత భాగం మీ నియంత్రణకు పూర్తిగా వెలుపల ఉన్న విషయాలపై ఆధారపడి ఉంటుంది. రోడ్లు సురక్షితంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటం, మీ ఆరోగ్యం సహకరించడం. మన విజయానికి మనమే క్రెడిట్ ఇచ్చుకుంటాము, కాని ఇది నిజానికి ఎంత పెద్ద బహుమతో ఈ ఆయత్ మనకు గుర్తుచేస్తుంది. ఆయత్ 3. ఫల్యాంబుదు రబ్బ హాజల్ బైత్. కాబట్టి వారు ఈ గృహ, కాబా, ప్రభువునే మాత్రమే ఆరాధించాలి. ఇది ఈ సూరాలో కీలకమైన మలుపు. అనుగ్రహాలను వివరించిన తర్వాత అల్లాహ్ ఇలా చెబుతున్నాడు: కాబట్టి వీటన్నింటి కారణంగా నన్ను ఆరాధించండి. ఈ గృహం అనేది కాబాను సూచిస్తుంది. అల్లాహ్ కారణం లేకుండా ఆరాధనను కోరడం లేదు. ఆయన ఇప్పటికే ఇచ్చిన ప్రతిదానికి సహజమైన స్పందనగా ఆరాధించమని కోరుతున్నాడు. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత. కృతజ్ఞత అనేది కేవలం ఒక భావనగా మిగిలిపోకూడదు, అది చేతల్లోకి మారాలి. మీరు మీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని గుర్తిస్తే, తదుపరి సహజమైన అడుగు కేవలం కృతజ్ఞతతో ఉండటం మాత్రమే కాదు, ఆ కృతజ్ఞతతో ఏదైనా చేయడం. ప్రార్థన, దయ, నిజాయితీ, ఆరాధన. నిజమైన కృతజ్ఞతకు ఒక దిశ ఉంటుందని ఈ ఆయత్ మనకు నేర్పుతుంది. ఆయత్ 4. అల్లజీ అతమహుం మిన్ జూఇవ ఆమనహుం మిన్ ఖౌఫ్. ఆయనే వారికి ఆకలిలో అన్నం పెట్టాడు మరియు భయం నుండి రక్షణ కల్పించాడు. అల్లాహ్ 2 అతిపెద్ద అనుగ్రహాలను నేరుగా పేర్కొంటూ సూరాను ముగిస్తాడు: ఆహారం మరియు భద్రత. ఇవి 2 అత్యంత ప్రాథమిక మానవావసరాలు, మరియు ప్రజలు తమ స్వంత కృషి లేదా అదృష్టం అని భావించినప్పటికీ ఈ రెండింటినీ సమకూరుస్తున్నది ఆయనేనని అల్లాహ్ ఎత్తి చూపుతున్నాడు. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత. ఆహారం మరియు భద్రత అనేవి మనం వాటిని కోల్పోయే వరకు నిజంగా ఆలోచించని విషయాలు. ఇది చదువుతున్న మనలో చాలామంది ఈ రోజు ఆహారం తిన్నారు మరియు ఈ రాత్రి ఎక్కడో సురక్షితమైన స్థలంలో నిద్రపోతారు. ఈ ఆయత్ దానిని గమనించమని మనల్ని కోరుతోంది. అది పోయిన తర్వాత కాదు, అది ఇంకా మన వద్ద ఉన్నప్పుడే. సూరా ఖురైష్ నుండి మనం నేర్చుకునే పాఠాలు. 1. ప్రతి ఆశీర్వాదం అల్లాహ్ నుండి వస్తుంది. మన విజయం కేవలం మన తెలివితేటలు లేదా కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే కాదు. అల్లాహే మార్గాలను తెరుస్తాడు. 2. కృతజ్ఞత ఆశీర్వాదాలను కాపాడుతుంది. ప్రజలు అహంకారులుగా మారినప్పుడు ఆశీర్వాదాలు అదృశ్యమవుతాయి. ప్రజలు కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఆశీర్వాదాలు పెరుగుతాయి. 3. ఆహారం మరియు భద్రత అల్లాహ్ యొక్క గొప్ప బహుమతులలో ఉన్నాయి.
చాలామంది వాటిని కోల్పోయిన తర్వాతే వాటి విలువను గుర్తిస్తారు. 4. ఆశీర్వాదాలు మనల్ని అల్లాహ్కు దగ్గర చేయాలి. ఆశీర్వాదాల ఉద్దేశ్యం గర్వం కాదు. దాని ఉద్దేశ్యం ఆరాధన. 5. సాధారణ విషయాలను ఎప్పుడూ తేలికగా తీసుకోకండి. మనం సాధారణం అని పిలిచే విషయాలు తరచుగా అల్లాహ్ యొక్క అసాధారణ బహుమతులు. ప్రియమైన సోదర సోదరీమణులారా, కేవలం 4 చిన్న ఆయత్లలో అల్లాహ్ ఒక శక్తివంతమైన పనిని చేస్తాడు. ఆయన ఒక తెగ యొక్క నిర్దిష్ట ఆశీర్వాదాలను, వ్యాపారం, ఆహారం, భద్రత, హోదా తీసుకుని ఏ శతాబ్దంలోనైనా ఈ సూరాను చదివే ప్రతి వ్యక్తికి విశ్వవ్యాప్త పాఠంగా మారుస్తాడు. సందేశం చాలా సరళం. మీ ఆశీర్వాదాలను గమనించండి. వాటి మూలాన్ని గుర్తించండి. మరియు ఆ గుర్తింపును ఆరాధనగా మరియు కృతజ్ఞతగా మారనివ్వండి, మౌనంగా లేదా గర్వంగా కాదు. అదే సూరా ఖురైష్, పరిమాణంలో చిన్నది, కానీ అర్థంలో ఎంతో బరువైనది. ఒకవేళ మీరు మొదట్లో ఉన్న రిమైండర్ను దాటవేసినట్లయితే, ఈ సూరా తర్వాత సూరా అల్ ఫీల్పై మా ఎపిసోడ్ను ఖచ్చితంగా చూడండి. ఇది ఈ రోజు కథలోని మిగిలిన సగం భాగం, మరియు ఇది అన్నింటినీ ఒకదానితో ఒకటి జోడిస్తుంది. అల్లాహ్ మనల్ని ఆయన అనుగ్రహాలను గుర్తించేవారిగా, ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపేవారిగా మరియు ఆయనను మాత్రమే ఆరాధించేవారిగా చేయుగాక. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్.